దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మే నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి హబక్కూకు రాసినటువంటి హబక్కూకు గ్రంథములోని 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. హబక్కూకు 2:4. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము విశ్వాసము కలిగి జీవించుటను గూర్చి మనం ధ్యానించుకుంటున్నాము. ప్రవక్త అయిన హబక్కూకు ప్రవచించిన ఈ ప్రవచనము నీతిమంతుడి విశ్వాసమూలముగా బ్రతుకును అని తెలుపుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం చూస్తే విశ్వాసము వలన నీతిమంతుడు బ్రతుకుతాడు. అసలు విశ్వాసము అంటే ఎంత గొప్పదంటే, విశ్వాసము పరలోక రాజ్యానికి మార్గము అని పరిశుద్ధ గ్రంథము తెలుపుతుంది. నిజమైన విశ్వాసము మానవుడు కలిగి ఉంటే, మానవుడు ఏది అవసరమై ఉన్నాడో దానిని అనుగ్రహించమని విశ్వాసమే దేవుణ్ణి అడుగుతుంది. ఎంత గొప్ప మాట! విశ్వాసము కానీ మనలో ఉంటే అది ఆ యొక్క విశ్వాసమే ఎవరిలో అయితే విశ్వాసము హృదయపూర్తిగా ఆ విశ్వాసం ఉన్నదో అతనికి ఆ విశ్వాసమే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటుందట. విశ్వాసమే దేవుణ్ణి అడుగుతుందట. దేవుని ద్వారా అనుగ్రహించబడే మార్గమే విశ్వాసము. విశ్వాసము కలిగి ఉన్న మనుష్యుడు లోబడు జీవితం తప్పకుండా గడుపుతాడు. ఎంతటి భయంకర శ్రమలను కూడా విశ్వాసము సహిస్తుంది. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథములోని యోబును చూద్దాం ఒకసారి. యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, భయంకరమైన అనారోగ్యాల పాలయ్యాడు. కారణాలను పరిశీలిస్తే యోబు ఇబ్బందుల పాలై నాశనానికి గురికాబాడాలని కాదు, యోబుకున్న యథార్థత, నీతిమంతుడు యథార్థవంతుడు, యోబుకున్నటువంటి యథార్థత, తన విశ్వాసము వలన తనకు కలిగిన ఆ కష్టాలు, ఆ బాధలు తన భక్తుడైన యోబును ఏమీ కదల్చవు అని నిరూపించబడుటకే దేవుడు వాటన్నిటినీ యోబుపై ప్రయోగించాడు దేవుడు. కష్టాలు, బాధలు, భయంకర హింసలకు గురైన ఎన్నడూను దేవుని నిందించకుండా సర్వసృష్టికర్తకే దాసునిగాను నమ్మకముతో నిరీక్షణ గలవాడై మరింత విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూచినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుడు నీతిమంతుల్నే పరీక్షిస్తాడు. నీతిమంతులను పరిశోధించువాడును అంతరంద్రియములను హృదయమును చూచువాడైనటువంటి యెహోవా దేవుడే అని ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 12లో వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి ఉంటే ఎలాంటి అయినా సరే కఠిన శ్రమలు కూడా మన నుండి తొలగిపోతాయి. మనకి ఎంతో కాలం నుంచి పెండింగులో ఉన్నటువంటి మన యొక్క పనులు కూడా దేవుడు అవి మనకి అనుగ్రహిస్తాడు. విశ్వాసముతో దేవునికి మనం చేస్తూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు 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 తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము
మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము దేవ ఎల్లప్పుడూ నిన్ను స్మరించుకుంటూ నిన్ను మహిమపరుచుకునే విధంగా మేము విశ్వాసమూలముగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.